హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎస్ఎస్సికి సంబంధించి హై ఈల్డ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. హై ఈల్డ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ సమయంలో అవసరమా అంటే అవును. రీసెంట్గా ఏదైతే ఎస్ఎస్సి వెండార్ చేంజ్ అయింది, ఎగ్జామినేషన్ పెట్టే పర్సను వెండారు చేంజ్ అయ్యాడు, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు. గతంలో 2 టీసీఎస్ హ్యాండిల్ చేసేది, ఇప్పుడైతే సెంట్రలైజేషన్ అది ఇది అని చెప్పి మొత్తం మార్చడం జరిగింది. అది పెద్ద పంచాయతీ, దాని గురించి తర్వాత మాట్లాడదాము. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకున్నాం అంటే రీసెంట్ ప్యాటర్న్ని చూసుకుంటే మనకి ఏదైతే ఫేజ్ 13 ఎగ్జామ్స్ ఇవన్నీ చూసుకుంటే ఇడిక్విటీ కానీ లేదంటే కొత్త వచ్చిన వెండర్ కానీ పేపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి బేస్ చేసుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మీరు చదువుకొని ఉన్నారో అవి సరిపోవు. ప్రస్తుతం నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ ఇస్తాను, అది చూడడానికి ట్రై చేయండి. అవి అవ్వకుండా మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. ఓకే, సో చూసుకున్నాం అనుకుంటే గతంలో చూసుకున్నాం అనుకుంటే ఏవైతే ఓల్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్గా అనుకున్నారో అవి టఫ్ ఇంకా హై లెవెల్లో వెళ్ళటం జరిగింది. అండ్ ఏవైతే లైటర్ వేలో అనుకుంటూ ఉన్నారు టీసీఎస్, ఏదైతే టచ్ చేయని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటా పేపర్ బయటికి వెళ్తూ మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఈరోజు మనం క్లియర్గా న్యూ అవుట్ ఆఫ్ సిలబస్లో ఏమేమి కవర్ అవుతూ ఉన్నాయి అండ్ పాత టాపిక్స్ ఏవేవి దగ్గరగా లోపలికి వెళ్తున్నారు, హార్డ్, మీడియం, మోడరేట్ టు హార్డ్ లెవెల్ ఏమేమి వెళ్తున్నాయి అనేది క్లియర్గా మనం చూసుకుంటా ఇంపార్టెంట్ హై ఈల్డ్ సబ్జెక్ట్లే కాదు, సబ్జెక్ట్ వైజ్ మనం లోపలికి వెళ్ళి టాపిక్ వైజ్ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. సో స్టార్ట్ చేసే ముందు రీసెంట్ ఫేజ్ 13లో ఏదైతే ఎగ్జామినేషన్లో ఇడిక్విటీ అడిగిందో ఆ ప్రశ్న గురించి ఒక్కసారి చూడండి. ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అని చెప్పి ఎవరి ఆటోబయోగ్రఫీ ఈ పుస్తకం అని చెప్పి అడిగారు. ఆర్ అశ్వినా, సచిన్ తెండూల్కరా, ఎంఎస్ ధోనినా, సూర్యకుమార్ యాదవ్? కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి. దీని ఆన్సర్ వచ్చేసి రవిచంద్ర అశ్విన్, ఆర్ అశ్విన్. స్ట్రీట్ క్రికెట్లో ఎవరైనా గెలుస్తారు. ఫీల్డ్, నేషనల్ లెవెల్స్, ఇండియా లెవెల్స్, ఛాంపియన్షిప్స్లో గెలవాలి కదా, ఎవరైనా గెలుస్తారు. ఎవరైనా గెలుస్తారు స్ట్రీట్ క్రికెట్లో. మన పిల్లలు ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో, మన దగ్గర కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో, ఎగ్జామినేషన్కి ఎవరైతే వేరే కోర్సెస్లో ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు చాలా సింపుల్గా విన్ చూసి స్ట్రీట్ క్రికెట్ సింపుల్గా టిక్ చేసి వచ్చేసారు. ఆల్రెడీ నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ప్రస్తుతం మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ ఒకటి రన్ చేసుకుంటున్నాము, మాస్టర్ కోర్స్ ఫర్ కరెంట్ అఫైర్స్ అని. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు 6 months కంపైలేషన్, మంత్లీ కంపైలేషన్, వీక్లీ కంపైలేషన్, టెస్ట్ సిరీస్తో పాటు పీడిఎఫ్స్, ట్రెండింగ్ టాపిక్స్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. రైట్, అలానే మనకి కోర్సెస్ కూడా మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నాను. ఈ ఏదైతే హై ఈల్డ్ టాపిక్స్ ఏవైతే నేను మీకు చెప్పబోతున్నానో, ఎస్ఎస్సికి సంబంధించి ఏదైతే హై ఈల్డ్ టాపిక్స్ చెప్పబోతున్నానో అది దగ్గరగా 20 నుంచి 30 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనం మాట్లాడుకోబోతున్నామో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎస్సికి సంబంధించి హై ఈల్డ్ కోర్స్ ఒకటి జస్ట్ 149 రూపీస్కి నేను మీకు లాంచ్ చేసి ఇవ్వబోతున్నాను. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మీకు ఈ కోర్సు కావాలా వద్దా అనేది నాకు మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ కావాలి అనుకుంటే మంచి మెమొరీ హింట్స్తో, మెయిన్ మ్యాప్స్తో, ఇమేజెస్తో నేను మీకు తెచ్చిస్తాను. ఓకే, అలానే ఎన్టీపీసీకి సంబంధించి కానీ, సీజీఎల్కి సంబంధించి, బ్యాంకింగ్, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఏపీ హైకోర్టు, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా డెప్త్ లెవెల్లో కావాల్సిన చోట డెప్త్ లెవెల్ అండ్ ఎక్కడైతే ఫ్యాక్ట్ రిలేటెడ్ గుర్తుపెట్టుకోవాలో అక్కడ మెమరీ హింట్స్తో నేను మీకు కోర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాను, చూడడానికి ట్రై చేయండి. సో ఈ రోజు మనం టాపిక్ చూసుకున్నాం అనుకుంటే ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించి వెయిటేజ్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, వెయిటేజ్ ప్రకారంగా ఫస్ట్ జియోగ్రఫీని ఈడీపీటీ కానీ ఏదైతే పేపర్స్ ప్రిపేర్ చేసే వెంటర్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో మనకి జియోగ్రఫీని పెట్టడం కనిపిస్తూ ఉంది. రీసెంట్ ఎగ్జామ్స్ గురించి చూసుకుంటా బేస్ చేసుకుంటా మాట్లాడుతున్నాం. రైట్, జియోగ్రఫీ తర్వాత ఎకానమీ కనిపిస్తూ ఉంది, దాని తర్వాత హిస్టరీ, దాని తర్వాత పాలిటీ. ఈ 4 మేజర్ నేను ఇవి వెయిటేజ్ ప్రకారం పెట్టడం జరిగింది. వెయిటేజ్ ప్రకారం కొన్ని చోట్ల ఎకానమీ ఫస్ట్ అంటూ కూడా కనిపిస్తూ ఉంది. కాకపోతే నేను పేపర్ అనాలిసిస్ చేసిన బట్టి చూసుకుంటే మనకి జియోగ్రఫీ లైటరు అండ్ వెయిటేజ్ ఎక్కువ. ఓకే, లైట్గా క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి, వెయిటేజ్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. జియోగ్రఫీ ప్రీడిఫైన్డ్ కొన్ని సెట్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి, అవి కాన్సన్ట్రేషన్ చేశారు అనుకుంటే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. అవి కూడా చెప్తాను నేను ఏమేమి కాన్సన్ట్రేషన్ చేయాలో. జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అండ్ పాలిటీ ఇవి సిరీస్. ఈ సిరీస్లో మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అడగట్లేదు, చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది, వదిలేయండి అని చెప్పి నేను చెప్తాను. ఓకేనా, సో చదవగలిగితే చదవండి, నాకు తెలిసినంత వరకు వదిలేయడం శ్రేయస్కరం ఈ సమయంలో. జియోగ్రఫీకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే జియోగ్రఫీలో ఫస్ట్ మనకి ప్లానెట్స్లో చూసుకున్నాం అనుకుంటే సన్ను, మూను, ఎర్త్కి సంబంధించి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్స్ అంటే ఏంటి,
డిస్టెన్స్ ఎంత, దాని తర్వాత దేని కింద దేని వెనకాల ఏది వస్తే ఏమంటారు, మన ఈక్వినాస్ అంటాము, దాని తర్వాత అపోజీ అంటాము, పెరిగి అంటాము, ఆ డేట్లు ఏంటి, సెప్టెంబరా, ఆగస్టా, లేదంటే మేనా, ఏ డేట్న మనం సూర్యగ్రహణం అంటాము, చంద్రగ్రహణం, ఫుల్ మూను, ఈక్వినాస్ అంటాము, ఇవన్నీ అడగడం జరుగుతూ ఉంది. సో సన్ను మూను ఎర్త్ రిలేషన్స్ ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేయండి. మీరు దాదాపుగా వేరే వేరే ప్లానెట్స్ గురించి కూడా చదవండి, కాదనట్లేదు. మేజర్గా ఇవి ముందు పెట్టండి, దాని తర్వాత మిగతావి వీనస్ చదువుకుంటారా, మార్స్ చదువుకుంటారా, వేరే వేరే తర్వాత పెట్టండి. ముందైతే ఈ ప్లానెట్స్ గురించి చదవడానికి ట్రై చేయండి. ఎర్త్, మూను, దాని తర్వాత సన్ గురించి కూడా డిస్కస్ చేసుకోండి, చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దీంట్లోనే మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాప్ ఆఫ్ రివర్స్. మ్యాప్ ఆఫ్ రివర్స్ వచ్చేసి మనకి ఇండస్, గంగా, కృష్ణ గురించి ఎక్కువ అడగడం కనిపిస్తూ ఉంది. వీటిని ముందు పెట్టుకోండి, దాని తర్వాత వేరే పెట్టడానికి ట్రై చేయండి. మ్యాప్స్ చదువుకుంటున్నారు అంటే ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్, వాటి మీద ఇంపార్టెంట్ డ్యామ్స్ కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటరీస్ ఇంపార్టెంట్. మేజర్గా ఏవేవి కలుస్తున్నాయి, బ్రహ్మపుత్ర దేంట్లో కలుస్తూ ఉంది, ఇండస్ వ్యాలీలో, ఇండస్ నదిలో ఏమేమి వచ్చి కలుస్తూ ఉన్నాయి, లెఫ్ట్ నుంచి ఏం కలుస్తూ ఉన్నాయి, రైట్ నుంచి ఏం కలుస్తూ ఉన్నాయి, బియాస్ దేంట్లో నుంచి కలుస్తూ ఉంది, రైట్ నుంచి కూడా ఏం కలుస్తున్నాయి, ఇవన్నీ మీరు చూసుకోవడానికి ట్రై చేయాలి. మంచి మెమరీస్ ఆల్రెడీ కోర్సులో ఇన్బుల్డ్ చేసి పెడతాను, టెన్షన్ ఏం లేదు. మంచి మంచి మినోమిక్ కోడింగ్తో నేను మీకు ఇండస్ రివర్కి సంబంధించి కృష్ణ, గంగా ఇవి కూడా నేను రెడీ చేసి పెట్టాను, చూడడానికి ట్రై చేయండి. హిమాలయాస్కి సంబంధించి చూసుకోండి. దాని తర్వాత సాయిల్స్ అండ్ క్రాప్స్, ఏ సాయిల్లో ఏ క్రాప్ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది, మ్యాచింగ్ అడగడం కనిపిస్తూ ఉంది, చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత బయోస్పియర్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్. ప్రతి ఎగ్జామ్లో ఇది కామన్, రైల్వే అయినా సరే, ఎస్ఎస్సీ అయినా సరే, ఎవరైనా సరే ఇవి అడగాల్సిందే. ఓకే, సో బయోస్పియర్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. నేషనల్ పార్క్స్ ఆల్రెడీ నేను మంచి కోడింగ్తో నేను మీకు కోర్సులో ఇన్బుల్డ్ చేసి పెడతాను, బయోస్పియర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎకానమీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి, అడుగుతాడు కూడా. కర్వ్స్, లారెన్స్ కర్వ్ అంటాము, ఫిలిప్ కర్వ్ అంటాము, ఆ కర్వ్స్ గురించి చూసుకోవడానికి ట్రై చేయండి. అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్, గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము, అన్ఎంప్లాయ్మెంట్ అంటాము, విల్ఫుల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివి డిఫరెంట్ అన్ఎంప్లాయ్మెంట్లో టైప్స్ ఉన్నాయి. ఒక 8 నుంచి 9 రకాలు ఉన్నాయి. అవన్నీ చూసుకోవడానికి ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను మీకు హైయీల్డ్ పీడిఎఫ్ ఇచ్చేటప్పుడు అందులో క్లియర్గా మెన్షన్ చేస్తాను, అది చూడడానికి ట్రై చేయండి. రైట్, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ గురించి అందులో ఉన్న టర్మ్స్ ఇంపార్టెంట్. బడ్జెట్, ఫినాన్షియల్ బిల్ అంటే ఏంటి, మనీ బిల్ అంటే ఏంటి, బడ్జెట్లో ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, దాని తర్వాత డిఫిషిట్స్ ఏంటి, ఫినాన్షియల్ డిఫిషిట్ ఏంటి, ఇవన్నీ డిఫిషిట్స్ గురించి చూసుకోవాలి. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీద ఒక 10 నుంచి 20 టర్మ్స్ వస్తాయి ఇంపార్టెంట్. అవన్నీ ఒక పేజ్ మీద లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకొని అవి చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5 year ప్లాన్స్ చూసుకోవాలి. ఎల్పిజి రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్, ఎల్పిజి రిఫార్మ్స్. దాని తర్వాతే మనకి ఇండస్ట్రియలైజేషన్ బాగా వ్యాస్ట్ లెవెల్లో గ్రో అయింది, సో అది చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే రెవల్యూషన్స్ చూసుకోండి. గ్రీను, పింక్, వైట్, సిల్వర్, ఇవి మేజర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. మానిటరీ పాలసీస్ ఇంపార్టెంట్. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో, రివర్స్ రెపో, సిఎంఓ. ఒకప్పుడు ఏంటి అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఒకదానికి ఒకటి రిలేటెడ్గా అడుగుతున్నారు. సిఆర్ఆర్ పెంచితే ఏమవుతుంది, ఎస్ఎల్ఆర్ పెంచితే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాము, అది పెంచితే రేషియో కాదు రేటు, సో అవి పెంచితే ఏమవుతుంది, రెపో రేట్ పెంచితే ఏమవుతుంది, రివర్స్ రెపో రేట్ పెంచితే ఇంట్రెస్ట్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది, మనీ ఇన్ఫ్లేషన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. వీటి మీద ఇంటర్ రిలేషన్స్. ఒకప్పుడు మనకేంటంటే జస్ట్ డెఫినేషన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఈక్విటీ అండ్ వెండర్ చేంజ్ అయిన తర్వాత మనకి రిలేషన్స్ లోపలికి డెప్త్ వెళ్తున్నారు. సో రిలేషన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి, కాన్సెప్ట్ కావాలి దీనికి. రైట్, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇన్ఫ్లేషన్ అండ్ పవర్టీకి సంబంధించి సిపిఐ, డబ్ల్యూపీఐ ఇండెక్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. అసలు సిపిఐలో ఏముంటుంది, డబ్ల్యూపీఐలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏముంటుంది అని చూసుకోవడానికి ట్రై చేయండి. వాటి ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే. అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఇందాక చెప్పాను. పవర్టీ ఇండిసెస్ ఆల్రెడీ కర్వ్ గురించి చెప్పాను, లారెన్స్ కర్వ్, జీనీ కోఎఫిషియంట్, ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించి ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ, యూటిలిటీకి సంబంధించి, దాని తర్వాత పాసిబిలిటీ కర్వ్ కూడా చూసుకోండి. రైట్, నెక్స్ట్ చూసుకున్నాను అనుకుంటే పాలిటీలో ఏం చదవకపోయినా 1 నుంచి 50 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ చదవడానికి ట్రై చేయండి. 1 నుంచి 50 ఆర్టికల్స్ అంటే మీకు చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే సిటిజన్షిప్, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, వీటి వరకే ఉంటుంది సిటిజన్షిప్. దాని తర్వాత అంతే, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. 1 నుంచి 50 చూసుకోండి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్స్, దాని తర్వాత ప్రెసిడెంట్ ఆర్టికల్స్, ఇవి చూసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ప్రెసిడెంట్కి సంబంధించి చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత గవర్నర్స్ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ రీసెంట్గా పార్ట్ అండ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో
పార్ట్ అండ్ పవర్స్ బాగా న్యూస్లో ఉంది. ఈ పార్ట్ అండ్ పవర్స్ చూసుకోవడానికి ట్రై చేయండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ పంచాయత్ గురించి చూసుకోగలిగితే చూడండి, లేదంటే అంత ఇంపార్టెంట్ కాదు. సుప్రీంకోర్టు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జి సిజిఐ గారు కూడా మారారు, అది కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్లో నేను మీకు డిస్కస్ చేశాను. ఎలక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్ రీసెంట్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. డీలిమిటేషన్ కూడా, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎలక్షన్ బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ డీలిమిటేషన్ ఇంపార్టెంట్. బీహార్కి సంబంధించి కూడా డీలిమిటేషన్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంది, చూడడానికి ట్రై చేయండి. రైట్. హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్రెడీ ఎప్పుడు మాట్లాడుకున్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ సైట్స్ లేకుండా ఎక్కడ ఉండదు. మంచి మెమరీస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీడియో యూట్యూబ్లో కూడా అవైలబుల్గా చేసి పెట్టాను, చూడండి. వేదాస్కి సంబంధించి ఓల్డెస్ట్ వేద ఏ వేద, ఋగ్వేదకు సంబంధించి ఆల్రెడీ వేదిక లిటరేచర్ సంబంధించి 4 వేదాల గురించి ఏ వేద ఏం చెబుతా ఉంది, ఋగ్వేద ఏం మాట్లాడుతుంది, యజుర్వేద ఏం చెబుతుంది, సామవేద ఏమో అర్థమైన వేద ఏం చెబుతా ఉంది, ఏది దేంట్లో నుంచి తెచ్చుకున్నారు, ఏది ఓల్డెస్ట్, ఏది న్యూయెస్ట్, వీటికి సంబంధించి ఏది ఉపవేదాలు ఏమున్నాయి అందులో అవి కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే. సో దాని తర్వాత మిగతా ఉన్నాయి, ఇంకా మిగతా నేను చెప్పట్లేదు, మౌర్యులు చెప్పట్లేదు, ఇవన్నీ మీకు గుప్తా ఎంపైర్ చెప్పట్లేదు, ఇవన్నీ ఇంపార్టెంటే, కాకపోతే అంత ఇంపార్టెంట్ కాదు. ఈ టైంలో మీరు ఫస్ట్ ప్రయారిటీలో ఏం పెట్టుకోవాలో అదే చెప్తున్నాను. ఢిల్లీ సుల్తాన్స్ చాలా ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్లో ఔరంగజేబ్ని, దాని తర్వాత షాజహాన్ని ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేయండి. అక్బర్ని కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ ముగ్గురు ఇంపార్టెంట్. సో వాళ్ళ కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్. నేను మీకు ఇవ్వబోయే కోర్స్ ఏదైతే మెమోరియల్ కోర్స్ ఏదైతే ఇవ్వబోతున్నానో, ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఏదైతే ఇవ్వబోతున్నానో, ఆ ర్యాపిడ్ రివిజన్ కోర్స్లో ఈ కన్స్ట్రక్షన్స్, టోమ్స్, ట్యాక్సెస్ ఇంపార్టెంట్. జజియా ట్యాక్స్ న్యూస్లో ఉంది. ఇలాంటి ట్యాక్స్ ఏవేవి, ఎవరెవరి మీద ఎంతెంత ట్యాక్స్ వేసేవాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ మీద ఎంత ట్యాక్స్ వేసేవాళ్ళు, అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఎంత వేసేవాళ్ళు, దాని తర్వాత ఎలాంటి రకరకాల పన్నులు, అందులో ఉన్న ఆఫీసర్స్ ఇంపార్టెంట్, చూసుకోవడానికి ట్రై చేయండి. గవర్నర్ జనరల్స్ అండ్ దేర్ కాన్ట్రిబ్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏమేమి జరిగినాయి, ఓకే. ఆ గవర్నర్ జనరల్ టైంలో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఉన్నాయి, ఏ గవర్నర్ జనరల్ స్టార్ట్ చేశారు, లేదంటే సాల్ట్ సత్యాగ్రహ ఏ గవర్నర్ జనరల్ టైంలో జరిగింది, విడో రిమ్యారేజ్ ఎప్పుడు జరిగింది, ఏ గవర్నర్ జనరల్ టైంలో జరిగింది. సో ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. గవర్నర్ జనరల్స్ ఆ టైంలో, వాళ్ళ టైంలో ఈవెంట్స్ ఏం జరిగినాయి ఇంపార్టెంట్. కొంతమంది గవర్నర్ జనరల్స్ ఇండియాకి ఫేవర్గా ఉన్నారు, ఇండియన్స్కి ఫేవర్గా ఉన్నారు, వాళ్ళ సంగతి కూడా చూసుకోవాలి. నేను మీకు కోర్సులో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. హిస్టరీ కోర్సు ఫుల్ లెంత్ కోర్సు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అండ్ ఎస్ఎస్సి సీజీఎల్లో కూడా ఫుల్ లెంత్ కోర్సులో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గవర్నర్ జనరల్స్ పెద్ద టాపికే, 2.5 hours నేను మీకు మంచి మెమోరీస్తో ప్రతి గవర్నర్ జనరల్ గురించి క్లియర్గా వింట్స్తో చెప్పాను. ఆ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి. 1857 రివోల్ట్, ట్రైబల్ లివర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎక్కువ అడుగుతున్నా ట్రైబల్ లివర్స్, చూసుకోవడానికి ట్రై చేయండి. ఏ టైంలో ఎవరు దాన్ని లీడ్ చేశారు అని చూసుకోవాలి. స్లోగన్స్, దాని తర్వాత ఇంపార్టెంట్ బుక్స్, జర్నల్స్ ఎప్పుడూ ఇంపార్టెంట్. ఇవి స్లోగన్స్ ఇంపార్టెంట్. ఎవరెవరు పెద్ద మన మహాత్మా గాంధీ గారు ఏ స్లోగన్ ఇచ్చారు, డూ ఆర్ డై అని ఎవరు ఉన్నారు, సో ఇవన్నీ ఇంపార్టెంట్. దాని తర్వాత యాక్ట్స్ వచ్చేసి 1773 యాక్ట్, 1819 యాక్ట్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇంపార్టెంట్. ఈ 3 యాక్ట్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడుకుందాము. మ్యాథ్స్కి సంబంధించి మెన్సురేషన్ స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంది. మెన్సురేషన్ ఏదైతే అందులో ఇంపార్టెంట్ ఏవి చూడాలో కూడా చెప్పాను నేను మీకు. 2D అండ్ 3Dలో మేజర్గా ఫస్ట్ 3D చూడడానికి ట్రై చేయండి. 3Dలో కూడా మనకి రైట్ ప్రిజమ్, పిరమిడ్, కోను, సిలిండర్స్ సంబంధించి ఇందులో మనం చూసుకున్నాం అనుకుంటే, కోన్లో కూడా మనం చూసుకున్నాం అనుకుంటే ఏదైతే మనకి ఐస్ క్రీమ్ కోను, ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. కోన్ని బ్రేక్ చేసిన తర్వాత లేదంటే దాని మీద బాల్ పెట్టడం, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సిలిండర్కి సంబంధించి కూడా చూడడానికి ట్రై చేయండి. జామెట్రీకి సంబంధించి ట్రయాంగిల్స్ ఫస్ట్ ప్రయారిటీలో ట్రయాంగిల్స్ పెట్టండి, దాని తర్వాత సర్కిల్స్ పెట్టండి. ఒకవేళ కావాలంటే రెగ్యులర్ హెక్సాగన్స్, పాలిగన్స్ పక్కన పెట్టినా పర్లేదు. ఓకే. దాని తర్వాత స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్ చూసుకోండి. దాని తర్వాత మోడ్, వేరియన్స్, కోఎఫిషియెంట్స్ అంత ఇంపార్టెంట్ కదా, అడగట్లేదు. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మేజర్గా ఫార్ములా బేసిక్స్ మీద కనిపిస్తూ ఉన్నాయి, డెప్త్గా వెళ్ళట్లేదు, లైట్గానే కనిపిస్తూ ఉన్నాయి. ట్రిగ్నోమెట్రీ పర్లేదు, 2-3 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. హైట్స్ అండ్ డిస్టెన్స్, దాని తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, నెంబర్ సిస్టంలో ఎల్సీఎం, హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి, చూడడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత ప్రాబిలిటీ అండ్ పర్మిటెంట్ కాంబినేషన్ అసలు టచ్ చేయని టాపిక్, తక్కువ చూసే టాపిక్, కానీ అడుగుతున్నాడు, ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఓకే. ఎక్కువగా డైసెస్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. డైసెస్కి సంబంధించి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది, 2 డైస్ త్రో చేస్తే 4 రావడానికి, 3 రావడానికి ఏ ప్రాబిలిటీ ఉంటుంది. దాని తర్వాత వీలైతే కప్ ఆఫ్ కార్డ్స్, ఏస్ కార్డు, ఇవన్నీ ఏదైతే కార్డ్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూడడానికి ట్రై చేయండి. మేజర్గా డైస్ చూసుకోండి, ఇంపార్టెంట్. అర్థమెటిక్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కువ అడుగుతున్నాయి ఈ టాపికే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు వదిలేస్తూ ఉంటారు, జాగ్రత్త చూసుకోండి. దాని తర్వాత దానికి చూసుకున్నాం అనుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి, పర్సంటేజెస్కి సంబంధించి చూసుకోండి.
ఎలక్షన్స్కి సంబంధించి పర్సెంటేజెస్లో కూడా ఎలక్షన్స్ అండ్ ఎక్స్పెండిచర్ పర్సెంటేజెస్లో ఎక్కువ అడుగుతున్నారు చూసుకోండి. రీజన్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏవైతే బ్లడ్ రిలేషను ఇలాంటి టాపిక్స్, సిలోగిజం ఇలాంటి టాపిక్స్ ఉన్నాయో అందులో బాగా డెప్త్ వెళ్ళటం కనిపిస్తూ ఉంది. కోడింగ్ డీకోడింగ్ బాగా డెప్త్కి వెళ్ళిపోతున్నారు. సో టైం కన్జ్యూమింగ్ జాగ్రత్తగా ఎనాలిటికల్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో లేదంటే పిక్చర్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎమోషనల్ రీజనింగ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. కోడింగ్ డీకోడింగ్ మీద ఎక్కువ టైం పెట్టకండి. బ్లడ్ రిలేషన్ కూడా పిక్టోరియల్ బ్లడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. నార్మల్గా ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించి ఎక్కువ డెప్త్కి వెళ్తున్నారు, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ అవుతా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఇది ఓవరాల్గా నేను మాట్లాడితే దీనికి సంబంధించి స్ట్రాటజీ ఏముండాలి సార్ అని చెప్పి అంటే హై వెయిటేజ్ టాపిక్స్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. దాని తర్వాత ఏవైతే మ్యాథ్స్కి సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి. మ్యాథ్స్కి సంబంధించి డెప్త్ ఎక్కువ వెళ్తున్నారు అండ్ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ అవుతా ఉంది. ముందు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అన్నింటినీ కట్ చేసుకొని తినేసేయండి. దాని తర్వాత హై హ్యాంగింగ్ మీకు టైం టేకింగ్ అక్కడ టైం పెట్టుకోండి. ఓకేనా? సో గాబరా పడకండి. మీకు ఎక్కువ పేపర్ హార్డ్ అయిందంటే అందరికీ హార్డే, అందరు చెప్పే మాటే. మీరు టెన్షన్ పడకుండా ఎగ్జామ్ ఎంత కూల్గా రాస్తే అంత ఈజీ టాపిక్స్ తొందరగా అయిపోతాయి. ఓకేనా? టెన్షన్ పడుతూ ఉన్నారు అంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఓవరాల్గా హై ఈల్డ్ టాపిక్స్ కోర్సు నేను ఆల్రెడీ యాప్లో అవైలబుల్ చేయబోతున్నాను. 149 రూపీస్కే ఏవైతే ఈ టాపిక్స్ చెప్పానో ఇవన్నీ నేను మీకు అక్కడ రివిజన్కి మెమొరీ హింట్స్తో మంచి టాపిక్స్ అన్ని కవర్ చేసి నేను మీకు అక్కడ కోర్స్ పెట్టబోతున్నాను. చూడడానికి ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు కంటెంట్ నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.